హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మహారాష్ట్రలోని తుల్జాభవాని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేమైతే హైదరాబాద్ నుంచి నైట్ 11 స్టార్ట్ అయ్యాము. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. ఆల్మోస్ట్ మేము తుల్జాపూర్ వచ్చేలోపు మార్నింగ్ 5 అవుతుంది. మా దగ్గర లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టాలని ఒక రూమ్ అయితే తీసేసుకున్నాం. రూమ్ తీసేసుకుని రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి, గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం కూడా సందు లేదు. చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇక్కడ మొత్తం పూజ సామాను అవన్నీ ఉంటాయి, అవన్నీ కొనుక్కొని గుడిలోకి అయితే వెళ్ళాలి. ఒకసారి ఈ ఎంట్రన్స్ అయితే చూడండి, ఇది గుడి లాక్క అయితే లేదు, ఎప్పటితో రాజకోట లెక్క ఉంది. ఈ కోటలోనే అమ్మవారు అయితే ఉంటారు. మేమైతే స్నానం చేద్దామని గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇలా స్ట్రైట్గా వెళ్తే అటు లెఫ్ట్ తీసుకుంటే అక్కడ కోనేరు అనేది వస్తుంది. ఆ కోనేరులోకి వెళ్ళి తన స్నానం చేయాలి. ఒకసారి మీరు వాటర్ అయితే చూడండి, చాలా బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా. ఈ వాటర్ మార్నింగ్ అయితే ఫ్రెష్ పడతారంట. ఇంకా అందరు స్నానాలు చేసి పూజలు చేసే లోపు ఇట్లా అవుతాయంట. ఇక్కడ నంది అయితే కనిపిస్తుంది కదా, నంది నోట్లో నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. ఈ వాటర్ నంది నోట్ల నుంచి ఎలా వస్తున్నాయి ఇంతవరకు ఎవరికి తెలియదంట. ఇక్కడ శివాలయం అవుతుంది, అక్కడ స్నానం చేసి శివుడికి దండం పెట్టేసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు. ఒకసారి కోట ఎంట్రన్స్ అయితే చూడండి ఎలా ఉందో. ఛత్రపతి శివాజీ మహారాజు ఈ అమ్మవారికి ఎంతో భక్తుడంట. ఎల్లప్పుడూ ఈ అమ్మవారిని కొలుస్తూ ఉండేవాడట. అలాగే ఇక్కడ బ్యాగ్ కౌంటర్ అవుతుంది. బ్యాగ్స్, చెప్పల్స్ ఏమన్నా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఫ్రీ, మనీ ఏం లేవు. మనకు ఒక లాకర్ ఇస్తారు, అందులో అయితే చూసుకోవాలి. అలాగే ఇక్కడ మేము టికెట్ తీసుకుందామని టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. ఒక్క టికెట్ వచ్చేసి 200 రూపీస్. మ్యాక్సిమం ఒకళ్ళకి 2-3 ఇస్తున్నారు. మేము టికెట్ అయితే తీసుకుని దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈ క్యూ లైన్ అయితే చూసారంట, ఇందులో నుంచి దర్శనానికి అయితే వెళ్ళాలి. కానీ మేము ఛార్జ్ చేసాము కాబట్టి మాకు స్పెషల్ దర్శనం అన్నట్లు. అలాగే అటు దర్శనానికి వెళ్తుంటే రైట్ సైడ్లో వినాయకుడు విగ్రహం అయితే కనిపించింది. ఈ విగ్రహం చూడటానికి వింతగా అయితే ఉంది. అలాగే ఈ విగ్రహం దర్శించుకొని మేము దర్శనానికి లోపలికైతే వెళ్తున్నాము. ఆలయం లోపలికైతే వచ్చేసాము. దర్శనానికి అటు బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. చూశారు కదా, భక్తులు అయితే చాలా మంది అయితే వచ్చారు. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ రైట్ సైడ్లో చీరలు అయితే ఉన్నాయి కదా, చీరలు మనం అయితే కొనాలి. ఇవి కొని అమ్మవారి పూజకైతే సమర్పించాలి. మళ్ళీ పూజ చేశాక ఇవి మనకైతే ఇవ్వరు. ఇక్కడ ఒక ఆమె అయితే గుడి చుట్టూ దండాలు అయితే పెడుతుంది కదా, ఈమె ఇలా పడుకోగానే మనం వెళ్ళి కాళ్ళని అయితే మొక్కుంటారు చాలామంది. అలా మొక్కుకొని వాళ్ళ మొక్కుబడి అయితే తీర్చుకుంటారంట. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్ళి డైరెక్ట్గా పూజలు చేయలేమనేసి ఇక్కడ అమ్మవారి విగ్రహానికి అయితే చాలామంది పూజలు చేస్తారు. అలా స్ట్రైట్గా అక్కడ కడ్డీలు అయితే అవపడుతున్నాయి కదా, దాని మించి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మేము మనీతో వెళ్తున్నాం గట్ట, పైకి దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్, కెమెరాస్ ఇవి ఏమైతే ఎల్లో అయితే లేవు. ఒకవేళ ఇది తీసుకొని వెళ్తే మాత్రం వాళ్ళు తీసేసుకొని మళ్ళీ మనకైతే ఇవ్వరు. ఈ విగ్రహమే గర్భగుడిలో అమ్మవారి విగ్రహము. మేము కూడా అమ్మవారిది పూజ అయితే చేయించుకున్నాము.
సక్సెస్ఫుల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మొదటిగా ఈ అమ్మవారిని త్వర్త భవాని అని అయితే పిలిచేవారంట. కాలజ్ఞానం ప్రకారం మళ్ళీ త్వర్జ భవాని అని అయితే పిలిచారంట. కానీ ఇప్పుడు తుల్జా భవాని మాత అని అయితే అందరు పిలుస్తున్నారు. ఎల్లప్పుడూ ఈ అమ్మవారిని ఛత్రపతి శివాజీ మహారాజు గారు అయితే కొలిసేవారు. ఛత్రపతి శివాజీ మహారాజు గారికి అమ్మవారు ఖడ్గం ఇచ్చినట్లుగా పురాణంలో చెప్తున్నారు. ఈ ఆలయంకి వచ్చి ఏ కోరికైనా కోరుకొని వెళ్తే తప్పకుండా కోరిక జరుగుతుందని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. అమ్మవారి దర్శనం అయిపోగానే గుడి బ్యాక్ సైడ్ వెళ్తే 700 మీటర్స్లో హనుమాన్ గుడి అయితే ఉంటుంది. ఆ గుడి దగ్గర హనుమాన్ విగ్రహం ఎదురుగా ఒక రాయి అయితే ఉంటుంది. మన మనసులో ఏమైనా కోరుకొని ఆ రాయిని లేపితే, ఆ రాయి లేస్తే మన కోరిక తప్పనిసరిగా నెరవేరుద్దని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఓకే ఫ్రెండ్స్, మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా ఈ ఆలయంకి వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.